హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కర్ణాటక స్టైల్ టమాటా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ టమాటా రైస్ కర్ణాటకలో చాలా ఫేమస్ అండి. మనం టెంపుల్స్కి వెళ్తాం కదా, అక్కడ ఈ టమాటా రైస్ని ప్రసాదంగా పెడుతూ ఉంటారు. చాలా టేస్టీ ఉంటుంది. అలాగే పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా త్వరగా చేసి పంపించవచ్చు ఈ టమాటా రైస్ని. అలాగే హెల్దీ అండ్ టేస్టీ. దీన్ని రైతాతో కోర్తో తీసుకోవచ్చు. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని తీసుకున్నాను. వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నా దగ్గర పెద్ద టమాటాస్ లేవు, నేను చెర్రీ టమాటోస్ని యూస్ చేస్తున్నాను. అందుకని కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. 2 గ్లాసెస్కి 8 టమాటాస్, అలాగే 4 ఆనియన్స్ తీసుకున్నాను. మీ దగ్గర పెద్ద టమాటాస్ కానుంటే 1 గ్లాస్కి 3 టమాటాస్ అంటే 2 గ్లాసెస్కి 6 టమాటాస్ యూస్ చేయండి. అలాగే ఆనియన్స్, పెద్ద ఆనియన్ అయితే ఒక ఆనియన్ సరిపోతుంది 1 గ్లాస్కి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి 2 ఆనియన్స్ సరిపోతుంది. నేను ఇక్కడ చిన్న సైజ్ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. అలాగే ఇక్కడ మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ గీ, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 6 లవంగాలు, 2 స్టార్ పువ్వులు, 2 ఇంచుల చెక్క, ఒక బిర్యానీ ఆకు, 3 యాలకులు, కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఇవి కొంచెం వేగిన తర్వాత 3 కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ పొడవుగా కట్ చేసి వేసాను, మీకు కావాలంటే సన్నగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ అరకప్పు పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రోజన్ బఠానీ యూజ్ చేశాను. అన్నీ ఒకసారి కలుపుకొని సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను. ఇక్కడ పుదీనా నేను 1 కప్పు వరకు వేసాను, ఆ కప్పు మిస్ అయిందండి. అలాగే కొత్తిమీర ఒక అరకప్పు. పుదీనా ఎక్కువగా వేసాను. టమాటా రైస్లో ఈ పుదీనా ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది, అందుకే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. నేను 1 కప్పు వరకు యాడ్ చేశాను పుదీనాని. అలాగే పసుపు, కారం 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కారం ప్లేస్లో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, కలర్ కొంచెం రెడ్గా రావడానికి. నేను ఇక్కడ నార్మల్ కారంని యూజ్ చేశాను. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, అలాగే గరం మసాలా 1 టేబుల్ స్పూన్ అన్నీ వేసుకొని టమోటా బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నీ మగ్గాలి. అలా మగ్గగానే ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా బాయిల్ రాగానే రైస్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. రైసు పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి 2 విజిల్స్ సరిపోతుంది. 2 విజిల్స్ రాగానే ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఆ ప్రెషర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకొని ఇలా ఓపెన్ చేసుకొని లిడ్ ఓపెన్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీ టమాటా రైస్ రెడీ అయింది. ఈ టమాటా రైస్ని కిడ్స్ లంచ్ బాక్స్లో కూడా పంపించవచ్చు. చాలా హెల్దీ అండ్ టేస్టీ. అలాగే చాలా త్వరగా చేసి పంపించవచ్చు. చాలా త్వరగా ఒక 5 to 10 మినిట్స్లోనే అయిపోతుంది. ఈ రైస్ని మనము కర్డ్తో కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.